అందరూ స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం. దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. ప్రియులారా, విశ్వాసముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనను మనము స్వాగతిద్దాం. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. స్తుతిద్దాం స్తుతిద్దాం. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలో నీవు సంచరించు దేవా, సంచరించు సంచరించు దేవా. నీవు నింపు దేవా, నీవు నింపు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపుమని అడుగుతున్నా. అభిషేకముతో నింపు దేవా, అభిషేకముతో నింపు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీవు అభిషేకించువాడు, వరములతో నింపువాడు, శక్తితో నింపువాడు, నీ ఆత్మ బలముతో నింపు దేవుడు, నీ మహిమతో నింపు దేవుడు, నీ ప్రభావముతో నింపు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధిని మనం ఆహ్వానిస్తున్నాం. ఆయన మహిమా స్వరూపుడు. ఆయన నిన్ను తన ఆత్మతో నింపువాడైనాడు. ఆయన నిన్ను బలముతో నింపువాడైనాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకం yes lord. తలపైన ఇలాగ నీ చేయి పెట్టుకుని తల ఒక చేతిని నీ తలపైన పెట్టుకొని ఒక చేయి పైకెత్తి తలపైన
దేవుని అభిషేకములు మీద ఉన్నది. దేవుడు మనల్ని దర్శిస్తా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఒకసారి మన చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? ఒకసారి మన హృదయాన్ని తెరిచి దేవుని స్తుతిద్దామా? దేవుని యొక్క అభిషేకములో దేవుని యొక్క ఫలమును నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ్ళను చేతులు పెట్టుకొని ప్రభువా అభిషేకం నా తలపైన ఆత్మయైన యేసు నా
హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా అందరూ కూడా స్తుతులు చెల్లిస్తూ దేవుని రెండు చేతులెత్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని మహిమ పడతాం, దేవుని మహిమ పడతాం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు దేవుని స్తుతిద్దాం. అభిషేకించు దేవా, అభిషేకించు దేవా. తండ్రి నీకు వందనాలు. ఉదయకాల ఆరాధనలు నీ అభిషేకం మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాతో మాట్లాడబోతున్నారు. ఫాదర్ మైటీ లార్డ్, నా కుడి హస్తం నా తల మీద పెట్టాను తండ్రి. పెడతావా? నీ కుడి హస్తాన్ని నీ తలపైన పెట్టి ఒక చేతెత్తి, దేవా నీ అభిషేకము నా తలపైన ఉందనేమో గట్టిగా అడుగుతావా? దేవా నీ అభిషేకం నా తలపైన ఉండనేమో. అందరూ పలుకుదా. దేవా నీ అభిషేకం నా తలపైన ఉండనేమో. దేవా నీ అభిషేకం నా తలపైన ఉండనేమో. ఈ ఆరాధనని సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆనందించారు ఆరాధనలో? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు పెడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. మీ బలం అంతేనా? మీ బలం అంతేనా? స్తోత్రం. మీ బలం అంతేనా? అయ్యో ఇంతేనా? గట్టిగా కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయం ఎంతో శ్రేష్టమైనది. ఈ సమయం అందున ఒక పాట చరణం పాడుతుండగా మరి దేవునికి మనం అర్పణలు అర్పిస్తాము. దేవునికి స్తోత్రం. మరి అర్పణలు అర్పించిన పిదప వెంటనే దేవుని వాక్యం ఉంటుంది కనుక దయచేసి గమనించండి. లైవ్ నడుస్తుంది కనుక మీరందరూ ఆలోచించవలసిన విషయం. అర్పణలను మనము అర్పిద్దాం. మీకెవరికైనా దశమ భాగములు కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, మొక్కుబడి కానుకలు కానీ మీరు దేవునికి చెల్లించాల్సి ఉంటే కనుక తప్పకుండా మీరు దేవునికి సమర్పించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం యథార్థమైన మనసుతో దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుందాం. అంతకు మించి నేను ఇంకేమి చెప్పదలుచుకోలేదు. మనం యథార్థంగా ఇచ్చినప్పుడు, యథార్థంగా ప్రార్థించినప్పుడు, యథార్థంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో మరి అమ్మగారు పాట చరణం పాడుతూ ఉండగా మరి దేవుని యొక్క సన్నిధిలో అర్పణలు అర్పించుకున్నాం. మరి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మన యొక్క రెండు చేతులు దేవునికి చాపి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడుతున్నా, పాటలు పాడుతున్నప్పుడు కానుకలు దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఎటుతో చకావన్నది కలవరము కలుగు
యేసుతో చలామణి Yeah.
సమయమందున దేవుని యొక్క సన్నిధిలో ఇంకెవరైనా దేవునికి అర్పణలు అర్పించకపోతే అర్పించండి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని అనుకున్నట్లయితే దయచేసి ముందుకు వచ్చి నిలబడి సాక్ష్యాన్ని చెప్పాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. నా మాటలు దయతో ఆలకించండి. దేవుని యొక్క సన్నిధానంన కానుకలు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ తర్వాత దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని చెప్పగలిగిన వారు దయచేసి ముందుకొచ్చి ఈ సాక్ష్యాన్ని పంచుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నా. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఇయ్యగట్టు రోజు పెద్ద జనంతో వండుకున్నా. చెప్పలేని ఆరాధనకు వచ్చిన, నా మందిరంకి వచ్చిన 1-2 అయిందంటే మొత్తం ఇట్లా నీరికి లేపకుండా అట్టుల చేయడం వచ్చింది. ప్రభా ఇది నాకు ఇంత చేయమని అట్లనే వండుకున్నా. మా కోడ లేదు, కొడుకు లేదు, ఎవరు లేదు, ఇంటనే వండుకున్నా. లోపలికి వెళ్ళి ఇట్లా తాగడత్తులేదు. ప్రభా ఇది ఏంటా పరిస్థితి, నాకు ఎవరు లేరని డాక్టర్ పిలిపించుకుంటా. అమ్మ నువ్వు ఒకసారి పెద్ద డాక్టర్ తట్టుకో, ఆర్మూర్ పోయి పెద్ద హాస్పిటల్ చూపించుకోవాల్సి చెప్పింది. ఇంకా భయం పట్ల ఎందుకు నాకు ఏమైంది గిట్లా అంటున్నారని ఇట్లా డాక్టర్ అట్లా చెప్పారు. దేవా ఇదేంటి అని ఆలోచించుకుంటా అలా వచ్చింది. రాత్రికి వచ్చింది. రాత్రి కంటే 3-3:30 వచ్చింది. రాజు లేపాకితరా అందుకే డాక్టర్ అయినా పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు. పొద్దున తింటనే వండుకున్నాను, ఇప్పుడు రాలేదు. దయపల కాటిస్తా రావయ్యా, పాతమగినా టీ తాగుతావా, మరి ఏదన్నా కాఫీ తిన్నా, అన్నం తింటావంటే నాకు ఏదవుతాని నా శరీరం ముట్టుకుంటే అప్పటికి ఇంతగా జీరం ఉన్నది. చూడకాయ అంటే కూడా నా ఆయన నేను పొందుతున్నాను. ఎవరు నేను బంధు మిత్రులు ఉన్నప్పుడు ఇష్టమే అనుకున్న ఆయన నేను మమ్మీ ఏం ఆలోచించుకున్నాడు మీద మమ్మీ నేను డబ్బులు ఇస్తా, పెద్ద హాస్పిటల్ పోయని చెప్పిండు. మరానికి దేవుడు మాట్లాడి నేను అనుకోను. రాత్రికి మమ్మీ నువ్వు మందిరంలో వండుకొని నన్ను ఎక్కించుకొని వచ్చిండు. జానీసులు, పీటరు, జోన, అమ్మగారు, అయ్యగారు నా తిరుగు మందిరంలో నేను వండుకొని అయ్యగారు నా తల మీద నేను నిద్రలున్నా. ప్రతి దానికి వచ్చి నా తల మీద నెత్తి మీద చేతులు ప్రార్థన చేసుకుంటా. అమ్మ భయం పట్టుకుని మేమున్నాము అని పీటరు, జానీసులు, జోనర్ గిరా నువ్వు ఎందుకు భయపడ్డాకమ్మ, నీకు మంచి నార్మల్ వస్తుంది చూసుకోను, డాక్టర్ పోయి నువ్వే సాక్ష్యం చెప్తామని చెప్పి అది నువ్వు ధైర్యపరిచింది. అన్నం తినకున్నా నన్ను తిను అని నన్ను మందిరంలోకి లేపకపోయి మేము కలిసి తిన్నాం. అబ్బాయి లేదు నాకెందరు నేర్తారు, నా ఆత్మీయ తండ్రి, నా అమ్మ, నా పిల్లలు తిరుగోలు మూసులు పెట్టిపోయి నన్ను చూసుకుంటారు. నన్ను మందిరంలో 4 రొట్టెలు వండుకున్నా, మందిరంలో వండుకున్నా. పూజారన్నాడు, అమ్మ నేను పెద్ద హాస్పిటల్ పోతున్నా, నువ్వు రా అమ్మ, నాకు ఎవరు రారు అంటే అయ్యగారు అడిగిన వరకు అయ్యగారు పోమన్నాడు. జానీసులు, జోన, అమ్మ నేను పోయిన పూజారన్నాడు. అయ్యగారు కూడా పోమ చూపించకపోతే పోకపోన్నాడు. నాకు ధైర్యం వచ్చింది, నాకు ఎవరు లేకుండా ఆత్మీయతకి నాకు బలం ఇచ్చిందని. పోయేవారు అలా బీపీ ఎక్కువైపోయిందిగా దానికిగా ఆ డాక్టర్ అవుతా మనకి ఇంతలో బీపీ ఎందుకు ఎక్కుతున్నామంటే ఇట్లా అవుతుందని అన్నా. నేను పీటర్ జోన్ అన్నాడు, నీకేం కాదు, నువ్వు భయం పట్టకు, నీకు మంచి నార్మల్ వస్తాయి అని డాక్టర్ రక్తం పరీక్ష చేయించి నా కొరకు అది కనీసం కోడలకు తిన్న వాళ్ళప్పుడు తిన్న నా కొరకు పాయసపడ్డారు. అలాంటి వాళ్ళ అమ్మగారికి పిల్లలు నేను ఎంతో బాధపడుతుంటాము. జోనగిన నా కొరకు ఉపాసం ఉంటున్నాం. 10:30 2:30 వచ్చినాం. మంచి నార్మల్ నడిచినాయి. అయ్యగారు కూడా నార్మల్ నడిచినాయి. అన్ని సార్లు గోళీలు కూడా అమ్మగారు తీసుకుంటా, నాకు వీక్ తెచ్చుకుంటా.
నాకు ఎంతో సాయం చేసింది. మీ అందరికీ నా యొక్క వందనం. నాకు ఎవరు లేదు, మీరు దేవుడు ఉన్నాడు. కానీ ఇంకా రేపు 5 రోజులకు రాసి ఇచ్చేందుకు రేపు పోతున్నాము. రేపు కూడా మంచిగా డాక్టర్తో మాట్లాడమని మీ అందరికీ, అయ్యగారికి, మీ అందరికీ నేను బాధ చేయండి. నా కొరకు నా పిల్లలు పట్టించుకోకుండా నా ఆత్మీయ తండ్రికి నా అందరి పిల్లలు పట్టించుకుంటా. మీరు కూడా సంఘం తరఫున నాకు ప్రార్థన చేసి నమ్ముచున్నా. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన నాకు. దేవునికి స్తోత్రం. దేవుడు అనారోగ్యం నుండి స్వస్థపరిచిన దేవునికి వందనాలు చెప్తూ చెప్పలు కూడదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు ప్రత్యేకంగా స్వస్థపరిచాడు. అందరి బట్టి దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాం. ఇంకెవరైనా ఉన్నారా సాక్షి చెప్పడానికి? ఓకే, రైట్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మంచి కళ్ళు మూసుకున్నట్టు. సర్వశక్తి కలిగిన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ దినమున ప్రత్యేకించి నీతో మాట్లాడడానికి, నీ మాటలు వినడానికి, నీ మాటల యొక్క స్వరమును ఆలకించడానికి నీవు మాకు చూపిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, నువ్వు మాతో మాట్లాడే దేవుడు, బాగు చేసే దేవుడు. మా ప్రియ సహోదరి రాహేలమ్మను ప్రేమించి ప్రత్యేకించి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. దేవాగత 5 దినములు దేవుని మందిరంలో గడిపి దేవుని స్తుతించింది. దేవానికి స్తోత్రాలు. మేమేమి కలిగి ఉన్నామో అది మాత్రమే ఆ బిడ్డకు చేయగలిగాం. ప్రభువానికి స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు. ఆ బిడ్డను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన కానుకలు దీవించమని, సేవలు వాడుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుదాం అందరం. హల్లెలూయా. నవ్వుతూ చెబుతాం అందరం ఒకసారి. హల్లెలూయా. ఒకసారి మీ పళ్ళు కనబడాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ. కూడి వచ్చిన ప్రియబిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. వందనాలు అని చెప్పినప్పుడు మీరు ఏం చెప్పాలి? వందనాలు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారు. దేవుని కృప, మేము కూడా బాగున్నాం. మీ ప్రార్థన వలన మేము, మా ప్రార్థన వలన మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన మీకు తెలియపరచాలని కోరుతున్నాను. గత వారం 17వ తారీఖున మనందరికీ తెలుసు, మరి జాన్ వెస్లీ అయ్య గారు ఆర్మూర్లో పరిచర్య చేస్తున్న దైవజనులు, అపోస్తలులు, దేవుని చేత అభిషేకం పొందిన అభిషేక్తుడు, మరి 17వ తారీఖున రాత్రి కాలం ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు. ప్రభు తనను పిలుచుకున్నాడు. 85 సంవత్సరాల వయసు కలిగిన దైవజనుడు 53 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. ఆయనకు ఒక కుమార్తె, ముగ్గురు. ఆ కుమార్తెకు 3 కుమారులు, 3 బిడ్డలు. 2 కుమార్తెలు, 1 కుమార్తె, 1 కుమారుడు. 2 కుమార్తెలు, 1 కుమారుడు. చక్కగా దేవుని సన్నిధిలో వారు ఉన్నారు. మరి వారి హృదయం ఎంతో పగిలిపోయింది. ఈ రోజున నేను మరి గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే, మా తండ్రి, మా తల్లి ఆయన ద్వారానే రక్షింపబడ్డారు. అంతేకాకుండా ఆ మందిరం, సియోను సహవాసం అనే మందిరము కట్టే సమయంలో నేను మా తల్లికి గర్భంలోకి వచ్చినప్పుడు, నన్ను నా తల్లి కన్న తర్వాత నాకు ఆ సియోను అనేటువంటి పేరుతోనే ఆ దైవజనుడు నన్ను ప్రతిష్ఠించాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను సేవకుడిగా ఆ చిన్న వయసులోనే నన్ను ప్రతిష్ఠించినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. సో ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం. గత వారం అంతా కూడా చాలా బాధతో మేమున్నాం. కనుక మేము ఆత్మీయంగా ఆయనతో సంబంధాలు ఉన్నాయి, దైవికమైన సంబంధాలు. మేము ఎప్పుడు ఆయన తాతయ్య అని పిలిచేవారం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు
రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధం చాలా గొప్పదండి. రక్త సంబంధములో ఉన్నటువంటి వ్యక్తులు కలవచ్చు, కలవకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పిలవచ్చు, పిలవకపోవచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా కలుస్తారు, ఖచ్చితంగా మాట్లాడతారు, ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ప్రేమను చూపిస్తారు. కనుక అలాంటి దైవజనుడి కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. తాను విడిచి వెళ్ళిన పరిచర్య గొప్పది. ఎంత గొప్పదంటే చాలా గొప్పది. కనుక ఆ దైవజనుడి దగ్గర కొన్ని విషయాలు నేను కూడా గమనించాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆయన జీవితంలో ఆయన బ్రతికిన 85 సంవత్సరాలు ఒక్కసారి కూడా కోపపడలేదు. ఒక్కసారి కూడా కోపపడలేదు. ప్రేమ చూపించాడు. ఆయన నమ్మకంగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా, సంఘానికి నమ్మకంగా, భార్యకు, పిల్లలకు నమ్మకంగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతుండేవాడు. మనం వారంలో ఒక్కసారి బైబిల్ గ్రంథం తెలుస్తాం. కానీ ఆ దైవజనుడు ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా, కారులో ప్రయాణిస్తున్నా, ఇంటిలో కూర్చున్నా, ఆయన బయట గార్డెన్లో కూర్చున్నా దేవుని వాక్యం చదువుతూనే ఉంటాడు. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు చేతిలో బైబిల్ ఉండేది, బైబిల్ చదువుతూనే ఉండేవాడు. నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను. కనుక ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే తనకు తానుగా టీ చేసుకొని తాగుతాడు. ఆయన దేవుని స్తోత్రం. చాలా మంచి దైవజనుడు. ఎన్నో ఆత్మలు, 10,000 మంది ఆత్మలను రక్షించాడు. 8,000 మంది, 10,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. అంత గొప్ప దైవజనుడు. మరి ఆ దైవజనుడి యొక్క అభిషేకం ఈ రోజున ఎంతో మంది సేవకులకు మరి ఇన్స్పైర్ గా ఉంది. కాబట్టి ఆ దైవజనుడు లేడు. అయినా వారి పరిచర్య కొరకు, వారి సంఘము కొరకు, వారి కుటుంబము కొరకు, వారి యొక్క మనమరాళ్ళ కొరకు, మనమడి కొరకు, వారి కుమార్తె కొరకు మనం అందరం కూడా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? గట్టిగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. దయచేసి ప్రార్థించండి. వారి కుటుంబంలో దేవుడు ఇంకా ధైర్యం ఇచ్చినట్లుగా మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామా? దేవునికి స్తోత్రం. రైట్, సమయం మరి అవుతా ఉంది. అయినా పర్వాలేదు, దేవుని వాక్యాన్ని, ఈ వాక్యానికంటే ఎక్కువ సమయం ఇంకా దేనికి ఇవ్వకూడదు. దేవుని వాక్యం తీసుకుందాం. అందరు తీయండి దేవుని వాక్యం. బైబిల్ అందరు తెరవాలి. ఎవరు బైబిల్ లేకుండా ఉండకూడదు. మేము మొబైల్ పక్కన పెట్టాలి, మొబైల్స్ పక్కన పెట్టాలి. మొబైల్ చూసిన వాడికి కళ్ళు పోతున్నాయంట. జాగ్రత్త, మీ మొబైల్స్ పక్కన పెట్టండి. ఓకే. దానియేలు గ్రంథం దయచేసి అందరూ తీసుకురండి. దానియేలు గ్రంథం. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. అందరూ తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. చదువుతారా ఎవరైనా? నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. మరొక వచనం చదువుదాం. 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. దానియేలు నీవు బహు ప్రియుడవు, నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. 18వ వచనం చదువుతాం. అలాగే అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథము అందరూ తెచ్చుకోవాలి. 9వ అధ్యాయం
23వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయం 18వ వచనం. ఈ 3 వచనాలు కూడా శ్రద్ధగా మనం అక్కడ చదివినట్లయితే దానియేలును గురించి దేవుని యొక్క దూత, దానియేలును గురించి దేవుని దూతలు పలుకుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట. ఏమని పలుకుతున్నాయి అని మేము ఒకసారి ఆలోచిస్తే, దానియేలును చూచి దర్శనమందు, కలయందు, ప్రత్యక్షత యందు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? దానియేలు నీవు బహు ప్రియుడవు. ఏమని మాట్లాడుతున్నాయండి? దానియేలు నీవు బహు ప్రియుడవు, బహు ప్రియుడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఈ దానియేలు ఎవరు? ఎందుకు దేవుని దూత దేవుని యొక్క సన్నిధిలో తన యొక్కకు వచ్చి దానియేలుకు ఒక ప్రత్యేకమైన పిలుపును పిలుస్తున్నాయి? ఏమని పిలుస్తున్నాయి? నీవు బహు ప్రియుడవు, నీవు బహు ప్రియుడవు. ఈ ప్రార్థన నేను ఆలకించాను, నువ్వు ప్రార్థన చేయి. నీవు బహు ప్రియుడవు, నువ్వు ధైర్యము తెచ్చుకో. నీవు బహు ప్రియుడవు, నువ్వు లేచి నిలవబడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథములో దానియేలును గురించి దేవుడు ప్రత్యేకించి పలుకుతున్నటువంటి చక్కని మాట అది. బహు ప్రియుడవు, బహు ప్రియుడవు. దేవుని బిడ్డలారా, ఈ దానియేలు ఎవరు? ఎందుకు దేవుడు మరి దానియేలుని బహు ప్రియుడుగా పిలవవలసి వచ్చింది? ఎందుకు పిలిచాడు? ఒక వ్యక్తిని మనము చాలా మంచివాడు అనేదానికంటే చాలా మంచివాడు, ఇంకా ఇంకొక వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని అందరికంటే మంచివాడు అని అంటాం. నీవేదైనా వ్యక్తి ద్వారా మేలు పొందుకున్నప్పుడు, ఆ వ్యక్తి ద్వారా ఏదైనా కార్యము నీవు పొందుకున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి నువ్వేం పలుకుతావు? ఆయన చాలా మంచివాడు, ఆ తల్లి చాలా మంచిది, ఆ సహోదరుడు చాలా మంచివాడు. ఒకవేళ అందరిలో ఎవరు సహాయం చేయకపోయినా ఆ వ్యక్తే నీకు సహాయం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటావంటే వీళ్ళందరికంటే ఆయన చాలా మంచివాడు. చూడండి, మంచివాడు, బాగా మంచివాడు, చాలా మంచివాడు, అందరికంటే ఇంకా మంచివాడు. ఇంతటితోనే మనం ఆపేస్తాం. ఇది మనుషుడి యొక్క తలంపు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దానియేలును చూచి, ఇదిగో దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు. ప్రియుడవు. ఎంత ప్రియుడవు? బహు ప్రియుడవు, చాలా ప్రియుడు, ప్రియమైన వాడవు. ఎలాగున ప్రియుడయ్యాడు దేవునికి? ఏం చేస్తే దేవునికి ప్రియుడయ్యాడు? ఏం చేస్తే దేవుడు ఆయనను చూచి నీవు బహు ప్రియుడవు అని పలికాడు? ఏమున్నది ఆయనలో? ఏ లక్షణాలు ఉన్నాయి దానియేలులో? చూడండి ప్రియులారా, దానియేలు ఒక యూదుడు. ఈ దానియేలు ఇశ్రాయేలులో ఉన్నటువంటి వ్యక్తి. ఈ దానియేలుతో పాటు 3 స్నేహితులను తీసుకొని బబులోను చెరలోనికి తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారండి? బబులోను చెరలోనికి తీసుకొచ్చారు. అప్పుడు దానియేలు వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల వయసు కలిగిన ఈ దానియేలుని ఇశ్రాయేలులో ఉన్నటువంటి అందమైనటువంటి వ్యక్తులు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి సుందరమైనటువంటి వ్యక్తులు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి బాలురులుగా ఉన్నటువంటి వారిలో మంచి అందము, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులలో ఇతడు కూడా ఒక వ్యక్తి. ఈ వ్యక్తిని బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఆజ్ఞాపించి ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారిలో చక్కని వారిని, సుందరమైనటువంటి వారిని, అందము కలిగినటువంటి వారిని, బాలులను తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అది మనం మొదటి అధ్యాయంలో మనం దానియేలు గ్రంథములో మనం చదువుతూ ఉంటాం. వీరేం చేయబడ్డారంటే
తీసుకురాబడ్డారు. చెరలోనికి వారు తీసుకురాబడ్డారు. చెరలోనికి వారు తీసుకురాబడ్డారు, బంధించబడ్డారు. ఎందుకు రాజు బాలులను కోరుకున్నాడు? ఏ విషయంలో దేవుడు, ఏ విషయంలో ఈ యొక్క నెబుకద్నెజరు అనేటువంటి రాజు వారిని కోరుకోవలసి వచ్చింది? వారిని కోరుకొని వారికి ఒక అధిపతిని నియమించాడు. ఆ అధిపతి నపుంసకుడు. ఈ నపుంసకుడు అనేటువంటి ఒక అధిపతి నియమించబడ్డాడు. అష్పేనజు అనేటువంటి నపుంసకుడు వారి కొరకు నియమించబడ్డారు. పిల్లలను తీసుకొచ్చారు. ఆ పిల్లలలో ఈ దానియేలు కూడా ఉన్నాడు. 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎలాగో బహుప్రియుడయ్యాడు దానియేలు. అసలు దానియేలుకు చిన్న వయసు నుండి ఉండినటువంటి లక్షణాలు ఏంటి? దానియేలు జీవితం మనమందరికీ తెలిసింది ఏంటంటే, దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు మాత్రమే తెలుసు. ఇంకేం తెలుసా? దానియేలు సింహపు బోనులోనికి వెళ్ళినప్పుడు సింహములు ఏ హాని కూడా అతనికి చేయలేవు. ఆయన ప్రార్థనాపరుడు గనుక ఏ హాని అతనికి చేయలేవు గనుక ఏం జరిగిందో తెలుసా? దానియేలు గురించి ఇది మాత్రమే మనం ప్రకటిస్తాం. హల్లెలూయా. అసలు నిజానికి దానియేలు దేవుని దృష్టిలో ఎలాగునా బహుప్రియుడయ్యాడు. చూద్దాం కొన్ని విషయాలను ఈ రోజున మీ ముందు ఉంచి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. సమయాన్ని ఖచ్చితంగా నేను పాటించి ముగిస్తాను. మొట్టమొదటి విషయం, దానియేలు తేబడ్డాడు, చెరగొని తీసుకురాబడ్డాడు. తీసుకురాబడినటువంటి సమయంలో ఆయన వయసు 16 సంవత్సరాలు. ఇంకా యవనస్తుడు కాలేదు, ఇంకా యవన వయసులోనికి రాలేదు. యవనస్తుడు అని ఎప్పుడు పిలుస్తారు అని అంటే 18 సంవత్సరములు నిండిన తరువాత 19వ ఏట ఆయన ప్రవేశించినప్పుడు ఆయన యవనస్తుడుగా పరిగణించబడతాడు. బాలుడు ఎప్పటి వరకు ఉంటాడు? 18 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల వయసు కలిగిన లోపు బాలుడుగా ఉంటాడు. మరి ఈ యొక్క బాలుడైనటువంటి దానియేలు బబులోను చెరలోనికి తీసుకురాబడ్డాడు. మొదటి అధ్యాయంలోనికి రండి, 3, 4 వచనాలు చదువుదాం. 3, 4 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్య ప్రావీణత, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరు నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్య భాషను వారికి నేర్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ గమనించాలి. కల్దీయుల యొక్క భాషను నేర్పించడానికి బబులోను చెరకు వీరు చేయబడ్డారు. ఎలాంటి వారట వీరు? చక్కగా ఉంది, లోపము లేని సౌందర్యము గలవాడు. లోపము లేని సౌందర్యము గలవాడు. వాక్యం చెప్తుంది, సకల విద్య ప్రవీణులు, తత్వజ్ఞానము కలిగినటువంటి వారు, రాజనగరునందు నిలబడినటువంటి వారు. వీరిని తీసుకొచ్చారు. ఈ బాలులన్నింటినీ తీసుకొచ్చి, ఈ పిల్లలందరినీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి రాజు ఎదుటకు నిలవబెట్టడానికి ముందుగా రాజు ఏం చేశాడో తెలుసా? ఇదిగో అష్పెనజ్ నపుంసకుల యొక్క అధిపతి అయినటువంటి వాడా, ఇదిగో నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. నేను తినే పదార్థములలో వీరికి కూడా పెట్టండి, నేను తాగే పదార్థములలో వీరికి కూడా తాగనివ్వండి. వీరిని అందముగా, వీరిని సౌందర్యముగా, వీరిని జ్ఞానవంతులుగా మీరు తయారు చేయండి అని రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చాడు. వింటున్నారా ఇక్కడ? దానియేలు ఎవరు, ఎందుకు తేబడ్డాడు, ఎందుకు బహుప్రియుడయ్యాడు నేను చెప్పే అంశం ఇది. దానియేలు బహుప్రియుడు ఎందుకయ్యాడు నేను చెప్తున్న అంశం. దానియేలును అప్పగించాడు, నపుంసకుల అధిపతికి అప్పగించాడు. చూడండి, దానియేలు యూదుడు, దానియేలు దేవునికి నమ్మకస్తుడు. బాల్య వయస్సు నుండే దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, బాలుడు నడవవలసిన
నేర్చుకుంటారు. బాలుడు నడవలసిన త్రోవ చిన్ననాటి నుండి ప్రార్థన నేర్పిస్తే ప్రార్థన నేర్చుకుంటాడు. విశ్వాసంలో ఉండాలని నేర్పిస్తే విశ్వాసముని నేర్చుకుంటాడు. నమ్మకంగా ఉండాలని నేర్పిస్తే నమ్మకాన్ని నేర్చుకుంటాడు. అయితే దానియేలు ఎలాంటి వ్యక్తో ఇక్కడ మనకు కనబడతారు. 1వ అధ్యాయం 7వ వచనం. దానియేలుకు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, రాజేమన్నాడో తెలుసా? ఇదిగో ఇదిగో అష్పెనజ్, నా మాట వింటున్నావా? నా మాట జాగ్రత్తగా విను. ఇదిగో ఇంతమంది పిల్లలను తీసుకొచ్చావు కదా, వీళ్ళందరికీ నేను తినే భోజనంలో వారికి భాగమియ్యు, నేను త్రాగే పానీయంలో వారికి పానీయములు ఇవ్వు, భాగమివ్వు అని అన్నాడు. వారిని చక్కగా చూసుకో అని అన్నాడు. ఇక్కడ మీరు వినాలి, ఈ దానియేలు భక్తిపరుడు కదా, చిన్న వయసు నుండే జ్ఞానం కలిగిన వాడు, చిన్న వయసు నుండే ధర్మశాస్త్రం పఠించిన వాడు, చిన్న వయసు నుండే ప్రార్థన కలిగిన వాడు, చిన్న వయసు నుండే ఏం చేశాడో తెలుసండి, దేవునికి నమ్మకస్తుడిగా, దేవునికి యోగ్యుడిగా ఉన్నాడు. వినాలి వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని దగ్గర నీ బ్రతుకు ఏర్పాటుతో పరీక్షించుకోవాలి. నీ పిల్లల జీవితం ఎలాంటిదో ఒకసారి పరిశీలించాలి. దానియేలు కలిగి ఉన్నది ఏంటిదో చూడండి ఒకసారి. 7వ వచనం ఒక్కసారి చదవండి. 7వ వచనం దయచేసి చదవండి. 8, 7, 8 చూడండి, బైబిల్ చూడండి అందరూ. 8వ వచనం చదవండి. 8వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్ము అని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. ఇంటున్నారు ఇక్కడ చక్కని మాట ఉంది. ఏమంటున్నాడు తెలుసా? దానియేలు ఏమంటున్నాడు తెలుసండి? రాజు అంటున్నాడు, నేను తాగే పదార్థాలను వీరికి ఇవ్వండి, నేను తినే పదార్థాలను వీరికి ఇవ్వండి అని అంటున్నాడు. దానియేలు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా అధిపతి, నాయకుడా, రాజు తినేటువంటి దానిని, రాజు తాగినటువంటి దానిలో నేను పాలు పంచుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఐ విల్ డిసైడ్ దట్ వన్. నేను దానిని నిర్ణయించుకున్నాను. ఏదో తెలుసా? రాజు తినిన పదార్థములు, రాజు తాగిన పదార్థములలో నేను పాలు పంపులు పంచుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఏమంటాడు తెలుసా అండి? ఏమంటాడు అక్కడ? తాను అపవిత్రుడు కాకుండానట్లు. ఏం కాకుండానట్లు? అపవిత్రుడు కాకుండానట్లు. ఏమండి, దేవునికి స్తోత్రం. మనం ఏమంటాం? ఒకరి ఎంగిలి మనం ఒకరు తింటారా? మీరు తింటారా? మీరు తింటారా? అక్క తింటారా? మీరు ముట్టనే ముట్టరు కదా. ఎందుకు ముట్టరు చెప్పండి, మీరు చెప్పాలి. మీరు ఎందుకు ముట్టారు? తిన్నట్టు నచ్చది. ఇంకా అన్న చెప్పన్నా, ఇంకా అక్క చెప్పు, ఇంకా ఎందుకు ముట్టరు? ఎందుకు ముట్టరంటే అది ఎక్కడ ముట్టిందో తెలియదు, ఏ విధంగా తిన్నదో తెలియదు, ఏం పదార్థం వేసిందో తెలియదు, అన్ని అనుమానాలు కదా. కానీ ఇక్కడ ఏమంటాడంటే, దానియేలు అంటున్న మాట ఏంటంటే, తను అపవిత్రపరచకూడదని, తనను తాను అపవిత్రపరచుకోకూడదని. అంటే తను ఏమంటున్నాడు? నేను దేవునికి పరిశుద్ధంగా ఉన్నాను, నా మాట పరిశుద్ధంగా ఉంది, నా జీవితం పరిశుద్ధంగా ఉంది, నా ప్రార్థన పరిశుద్ధంగా ఉంది, నా మాటలు, నా హృదయం, నా తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయి. నన్ను నేను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఆ అపవిత్రమైన దానిని నేను ముట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అపవిత్రమైన దానిని నేను ముట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పొజిషన్ లో మనం ఉన్నా, ఏ కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా, దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దానియేలుకున్న మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, తన పవిత్రతను తానేం చేసుకుంటున్నాడు? కాపాడుకుంటున్నాడు. అయ్యో
ఇచ్చే భోజనం తింటే నష్టం ఏందండి? అంటే రాజు ఇచ్చే భోజనం తింటే మన నష్టమా? మన ఇంట్లో కూడా భోజనం చేయలేము, అటువంటిది నష్టమా? తప్పైపోతుందా? దేవునికి స్తోత్రం. మన చుట్టాలు మేకను కోసారు, దేవునికి స్తోత్రం. మేకలో పాలు పంపులు పొందడం నష్టమా? కాదు. కానీ దేనికి కోసారో తెలుసుకోవాలి. ఎందుకు కోసారో, ఎలా చేశారో, ఏమి జరిగిందో తెలుసు. అది పవిత్రమైందో కాదు దానిని గుర్తించారు. రాజు తినే భోజనం, రాజు తినే పానీయం, రాజు ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో అది నన్ను అపవిత్రపరుస్తుంది. కాబట్టి నా పవిత్రతను నేను కాపాడుకుంటాను. బైబిల్ ఇస్తే ఏం చెప్తుందంటే, బైబిల్ నీవు పరిశుద్ధుడవు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధికి మనం చేరలేం. అందుకే దానియేలు అంటాడు, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి. ఆయనకున్న మొదటి లక్షణం అదే. దేవుడు చూశాడండి ఆయన్ని, దేవుడు చూశాడు అతన్ని. దానియేలుని చూసి అందుకే అంటాడు ఆయన, నువ్వు నాకు బహుప్రియుడవు. అంటే నీ పరిశుద్ధతను నువ్వు ఏం చేశావు? కాపాడుకున్నావు. అమ్మా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, సహోదరులారా, నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? దేనిలో పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? శరీరం పరిశుద్ధంగా ఉండడమే కాదండి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపు పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ప్రభు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధమైన ఉద్దేశములు నీ నోటి నుండి బయటికి రావాలి. కనుక పరిశుద్ధత, బైబిల్ అంటుంది పరిశుద్ధమైనటువంటి వాటిని మీరు కలిగి ఉండండి. పరిశుద్ధం. దానియేలు పరిశుద్ధతను కోరుకున్నాడు. దానియేలు మాట చెప్పగానే ఆ నపుంసకుల అధిపతికి ఆశ్చర్యం కలిగింది. ఏమంటారు తెలుసండి? ఏమయ్యా దానియేలు, రాజు తినేది నువ్వు పెట్టేది, రాజు తినేది నువ్వు తినకపోతే, రాజు పెట్టేది నువ్వు తినకపోతే రాజు నన్ను ఏం చేస్తాడు తెలుసా? చంపేస్తాడు నా నాయన, నన్ను ఒక నాయన నన్ను చంపేస్తాడు. ఒక నాయన దానియేలు, రాజు నన్ను చంపేస్తాడు నువ్వు ఇలా మాట్లాడితే. కానీ ఏమంటాడు తెలుసా? ఏది ఏమైనా సరే నా పరిశుద్ధతను నేను, నా పవిత్రతను నేను కాపాడుకుంటాను. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మనమంట పవిత్రురాలైన కన్యక వలె మనం ఉండాలి. కన్యక పాపం చేస్తుందా? పాపం చేస్తే కన్యక అవుతుందా? కాదు. కాబట్టి ఏం కావాలి? కన్యత్వం కలిగిన, పవిత్రత కలిగిన వారమై ఉండాలి. ఏ పురుషుని కూడని ఎరగని స్త్రీగా అనగా సంఘము అలా కూడా ఉండాలి. ఆ సంఘములో ఒక కుమారుడిగా, కుమార్తెగా ఆ పవిత్రతను నువ్వు ధరించుకొని ఉండాలి. ఆ పవిత్రమైన లక్షణాలను నువ్వు ధరించుకొని జీవించాలి. ఆ పవిత్రమైన హృదయమును నువ్వు కలిగి జీవించినప్పుడు దేవునికి నీవు బహుప్రియుడిగా ఎంచబడతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండవ మాట, రెండవ లక్షణం చూద్దాం. దానియేలు గ్రంథంలోని చూద్దాం. 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ 17వ వచనం. ఈ నలుగురు బాలురు, ఈ నలుగురు బాలుల యొక్క సంగతి ఏమంటే, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్నమ భావములను గ్రహించు తెలివి కలవాడై. రెండవ లక్షణం ఏంటో తెలుసా? దానియేలుకునేటువంటి రెండవ లక్షణం బైబిల్లో 1వ అధ్యాయం 17వ వచనం దానియేలు గ్రంథం చెప్తుంది. ఈ నలుగురు కూడా, నలుగురు అంటే ఎవరో తెలుసండి? దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పండి? మీరు ఎవరు చెప్పండి? షడ్రక్, మేషక్,
అబేద్నెగో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ నలుగురు ఎలాంటి వారు అంటే తెలుసండి? జ్ఞానము కలిగిన వారు. ఎలాంటి వారు అంటే అక్కడ చక్కగా ఉండదు అక్కడ మాట. జ్ఞానము కలిగిన వారు. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? జ్ఞానం ఇచ్చాడు. దానియేలుకు ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు. ఏంటి ఆ జ్ఞానము తెలుసండి? దర్శనములను, కలలను, స్వప్నములను, స్వప్న భావములను గురించిన జ్ఞానమును దేవుడు దానియేలుకి ఇచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దానియేలు మనుషుడి జ్ఞానము కంటే, మనుషుడి ఆలోచనల కంటే దైవ జ్ఞానము కలిగిన వాడు. దైవ జ్ఞానము కలిగిన వాడు. రెండవ పాయింట్ మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. మొదటిదేమో దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు కనుక దేవుని దృష్టికి బహు ప్రియుడిగా ఎంచబడ్డాడు. రెండవదిగా మీరు చదివినట్లయితే దానియేలు మనుషుల జ్ఞానము కంటే దేవుని జ్ఞానము చేత నింపబడి ఉన్నాడు కనుక దేవుని దర్శనములను, కళలను వివరించగలిగిన స్వభావమును, ఆలోచనలు, తలంపులను జ్ఞానముతో నింపబడినాడు కనుక దేవునికి బహు ప్రియుడు అయ్యాడు. జ్ఞానం బైబిల్ అంటుంది, బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నది. కొన్నిసార్లు మన పిల్లలకి అంటూ ఉంటాం, అరే నీకు జ్ఞానం లేదావురా అని అంటాం. ఎవరైనా పిల్లలు మీ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి చేస్తుంటే మీ అమ్మ నాన్న నీకు జ్ఞానము చెప్పలేదా? ఏమండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన జన్మించిన తర్వాత యేసు ప్రభుని చూసినటువంటి దేవునికి స్తోత్రం, యేసు ప్రభుని చూసినటువంటి భక్తులు ఒక మాట అన్నారు తెలుసండి? యేసు ప్రభు అట మనుషుల దయ్యందును, మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును, జ్ఞానము యందును, దేనియందు? జ్ఞానమందు, దేవుని జ్ఞానమందు వర్ధిల్లుచు ఉండేను. దేవునికి స్తోత్రం. రెండు చేయలేదు చెప్తామందరం హల్లెలూయా. దేవుని జ్ఞానం చాలా అవసరం అండి. దేవుని జ్ఞానం దేవుడు దానియేలుకి ఇచ్చాడు. దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం ఎలా వస్తుందండి? దేవుని జ్ఞానం మనుషుడికి ఎలా వస్తుంది? పరిశుద్ధులతో సావాసం చేస్తే వస్తుంది. ఏమండి, పాపులతో సావాసం చేస్తే కాదు. కీర్తన భక్తుడు అంటాడు, పాపులు కూర్చుండు చోట కూర్చుండక, అపాసులు కూర్చుండు చోట కూర్చుండక. ఏమండి, మనం ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాం? అపాస్యం చేసే వారి దగ్గరనే కూర్చుంటాం, హేళన చేసే వారి దగ్గరనే కూర్చుంటాం, నిందించే వారి దగ్గరనే కూర్చుంటాం. ఏమండి, దొంగతో మంచోడు స్నేహితం చేస్తే దొంగగా మారుతాడు. ఏమండి, చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తితో మంచి మాటలు మాట్లాడే వ్యక్తి స్నేహితం చేస్తే ఏమైతారండి? ఏమైతారు? చెడు మాటలు వస్తాయి నోటికి. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సింది, నువ్వెవరితో సావాసం చేయాలి? నువ్వు పరిశుద్ధులతో సావాసం చేయాలి, పవిత్రులతో సావాసం చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి జ్ఞానము కలిగిన వారితో సావాసం చేయాలి. నీకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఇదిగో నీ చేతిలో ఉంచబడిన ఈ గ్రంథంలో నీకు జ్ఞానం ఉంది, దేవుని మాటలో నీకు జ్ఞానం ఉంది, దేవుని వాక్యంలో నీకు జ్ఞానం ఉంది. బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు జ్ఞానవంతుడిగా మారాలి. దైవ జ్ఞానం పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉంటుంది. దేవుని మందిరంలోకి వస్తే, దేవుని సహవాసంలోకి వస్తే నీ జ్ఞానం దొరుకుతుంది. బయట ఉంటే నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతుంటే, గత నాకు మొన్నటి దినంలో ఒక సేవకుడు మా దగ్గరికి వచ్చాడు. ఆయన వృద్ధుడు, దాదాపు 65 సంవత్సరాల వయసు ఉంటుంది, చాలా పెద్దవాడు. ఆయన నన్ను అడిగాడు ఒక ప్రశ్న. నేను ఆయనకు ఆ ప్రశ్న అడిగినప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు వివరిస్తూ ఉండినప్పుడు ఆయన నాకు ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు, నేను వయసులో పెద్దోని కానీ నువ్వు చిన్నోడు కదా, నీకు ఈ జ్ఞానం ఎట్లొచ్చిందని అడిగాడు. నేను ఒకటి చెప్పాను, సార్ నాకు వీలైనప్పుడల్లా బైబిల్ చదువుకుంటాను, ప్రయాణం చేస్తున్నప్పుడు బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. ఎవరు నాకు లేనప్పుడు అందరూ ఇంట్లో ఉంటే నేను బయట కూర్చొని ప్రార్థన చేస్తా సార్, ఆ కుర్చీలో కూర్చుంటా సార్, దేవుని అడుగుతూ ఉంటా సార్. ఆ శిలువ వైపు చూసి
ఆ శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటా సార్. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు విడిస్తా సార్. నేను ఈ వాక్యం విన్నానయ్యా 2 సార్లు అని అన్నాడు. నువ్వు చెప్తుంటే నాకు ఒళ్ళులో ఉన్నటువంటి రోమాలు నిలబడ్డాయన్నా సార్. సార్ నేను మట్టికి మన అయిపోయాను సార్. కానీ ఎంతైనప్పుడు నేను చేసే పని అదే సార్. శరీరం సహకరించకపోతే తప్ప, మనసుకు నెమ్మది లేకపోతే తప్ప, ప్రయాణాల ఒత్తిడి ఉంటే తప్ప నేను ఇంకొకటి చేశారన్నా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన భుజం తట్టి, వెరీ గుడ్, నా పిల్లలలో లేరయ్యా, నా పిల్లలు ఉద్యోగస్తులు, కానీ ఒక్కడికి దేవుని భయం లేదు, ఒక్కడికి దైవ జ్ఞానం లేదు. ఏమండి, ఆ మాటలు అంటున్నప్పుడు నాకు నా బిడ్డలు గుర్తుకొచ్చాడు. అంత వయసు వచ్చినప్పుడు నేను ఆ మాట పలకొద్దు, ఆ వయసుకు వచ్చినప్పుడు నేను ఆ మాట నువ్వు కూడా అలాగే ఉండాలి. నీ పిల్లలకు దైవ జ్ఞానం నేర్పాలి. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడి ద్వారా ఏం జరుగుతుంది, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, నమ్మకంగా ఉండాలి, మందిరానికి వెళ్ళాలి, మోకరించాలి, దేవుడి పరిచర్యలో పాలుగొంపులు పొందాలి, పట్టాలు వేయాలి, కుర్చీలు వేయాలి. అదే కాదు, దేవుడి మందిరంలో నీవు మోకరించి ప్రార్థన చేయాలి. ఇది నువ్వు నేర్పాలి దైవ జ్ఞానం. పాస్టర్ గారు అంటారు, నా కొడుకులు ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బట్ నెవర్ రీడ్ ద బైబుల్. ఎప్పుడు బైబుల్ వారు చదవరు. పెద్ద సేవకుడు, 300 మంది సంఘం ఉంది. హృదయంలో ఆయన ఎంత బాధపడుతున్నాడు ఆలోచించాలి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవనికి దానియేలు ఎలాగో పగుప్రియుడు అయ్యాడో తెలుసండి. దేవుని జ్ఞానం పొందుకున్నాడు. He is received God wisdom. ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఎలాంటి జ్ఞానమో తెలుసా? రాజు కలగంటే రాజ్యములో ఉన్నవారు ఎవ్వరూ వివరించలేరు, కానీ దానియేలు వివరించాడు. అది దైవ జ్ఞానం. స్తోత్రం చెప్తావా? నెబుకద్నెజరు కలగన్నాడు కానీ కల మర్చిపోయినాడు. కలగన్నాడు కానీ కల మర్చిపోయాడు. రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులందరినీ పిలిచాడు. ఆయన అందరు రండి అన్నాడు. అందరినీ కూర్చోబెట్టాడు. అందరికి చెప్తున్నాడు, ఇదిగో నేను కలగన్నా, కలను చూశాను, కలను కన్నాను, కానీ కల నాకు జ్ఞాపకం లేదు, దాన్ని మర్చిపోయినాడు. అదేందో మీరు నాకు ఇప్పుడు చెప్పాలి. ఎట్టుంటుంది చెప్పండి? మెడ మీద కత్తి పెట్టినట్టు వాళ్ళందరికీ అలా అడుగుతున్నాడు, అయ్యా కళలో ఏం చూసావో చెప్పు. అరే బై, నేనేం చూస్తే నేనెందుకు అడుగుతా? చూసింది నాకు జ్ఞాపకం ఉంటే నేనెందుకు అడుగుతా? నేను చూసింది జ్ఞాపకం లేదు కనుక మిమ్మల్ని అందరినీ పిలిచాను అని అంటే, నువ్వు చూసింది చెప్పకపోతే నేనెట్లా చెప్పాలా? అప్పుడు అంటాడు నెబుకద్నెజరు రాజు అంటాడు, చూడబెట్టలారా జ్ఞానవంతురాలా, జ్ఞానవంతులైనటువంటి మీరు ఎలాగూ జ్ఞానవంతులయ్యారు? నేను కలిగినటువంటి కళను చెప్పగలిగినటువంటి వ్యక్తులైతేనే కదా మీరు జ్ఞానవంతులు. మీకు సమయం ఇస్తున్నాను. ఒకవేళ మీరు నేను కలిగినటువంటి కళను మీరు చెప్పకపోతే, దాని భావాన్ని మీరు చెప్పకపోతే, మీ తలలు ఏం చేస్తాను? తీసేస్తాను. మీ ప్రాణాలను తీసేస్తాను. భయం పుట్టుకుంది, అందరికీ భయం పుట్టుకుంది. అందరు గజగజమైపోతున్నారు. కోరినాయన రాజా మజాక, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజా మజాక, అందరూ ఒకరినొకరు చర్చించుకుంటున్నారు. రాజు పలికాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అంతే, ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ వార్త అదాలలో పాకి ఎక్కడి దగ్గర వచ్చింది? దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలు స్నేహితులు మీద దానియేలు దగ్గరికి వచ్చారు.
స్నేహితులు దానియేలు అందరూ కలిసి ఏమంటున్నారు తెలుసండి? రాజుకు కలిగినటువంటి ఆ కళలు, ఆ దర్శనములు మనము చెప్పాలి. ఎలా చెప్పగలుగుతాం? మనము దేవుని జ్ఞానము కలిగిన వారం. హల్లెలూయా. ప్రార్థన చేశారు. అప్పుడు అంటున్నారు ఏమో తెలుసా? రాజు ఆజ్ఞాపించాడు, ఒక్క జ్ఞానము కలిగిన వ్యక్తిని కూడా బ్రతకనివ్వనని చెప్పాడు. ఏమన్నాడు? ఒక్క జ్ఞానము కలిగిన వ్యక్తిని కూడా నేను బ్రతకనివ్వను. మనం చావకుండునట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసి దైవ జ్ఞానముతో ఆ కళను గురించిన భావాన్ని తెలియపరుస్తాడు. దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన కళను రాజు ముందర కూర్చోబెట్టి రాజు ముందర చెబుతా ఉంటే రాజు అవాక్కైపోయాడు, షాక్ అయిపోయాడు. అరే, నేను చూసినట్టుగానే ఉంది ఈ కళ, నేను గ్రహించినట్టుగానే ఉంది ఈ కళ. ఈ కళలో ఉన్నటువంటి భావం ఏంటి నువ్వు చెప్పు అని అంటే ఆ భావం చెప్పేస్తున్నాడు. ఇది ఎవరిచ్చినాడు జ్ఞానం? ఎవరిచ్చినాడండి జ్ఞానం? దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకే దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానమును కలిగి ఉండాలి. దైవ జ్ఞానము నీకు అవసరం. అందుకే దేవుడు దానియేలును చూసి బహు ప్రియుడవు నీవు అని అన్నాడు. ఉత్తగానే అనలేడు. నీకు ఉత్తగానే మెచ్చుకోరు ఎవరు. భూమి మీద ఎవరికైనా నువ్వు మంచి చికెన్ అంటే నువ్వు ఇచ్చినావు అనుకో, అబ్బా ఫలానా అక్క ఎంత మంచిది. ఆ పూటకి ఏ పూటకు? హలో 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 ఎక్స్క్యూజ్ మీ, హలో, ఏ పూటకు? ఆ పూటకే. ఏ పూటకు? అప్పటి మందం ఇచ్చిన ఆ కప్పులో వేసిన 2 ముక్కల భోజనము కూర కోసం మాత్రమే. ఆ పూట కొరకే ఏమంటది? చాలా. అది మనుషుడి జ్ఞానం. దేవుడి జ్ఞానం ఎలా ఉందో తెలుసండి? ఎల్ల కాలం నీతో ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. దానియేలును దేవుడు అందుకే బహు ప్రియుడిగా ఇచ్చాడు. 2వ లక్షణం. మొదటిది అయిపోయింది. ఏంటి చెప్పాలి మీరు? మొదటి ఏంటి చెప్పాలి? దానియేలు ఏం చేశాడు? తన పవిత్రతను కాపాడుకున్నాడు. మన పవిత్రత మనం కాపాడుకోవాలి. చాలాసార్లు మన బంధువులు, స్నేహితులు ఏవైనా వారికి సంబంధించిన పండుగలు అవి చేస్తున్నప్పుడు వెళ్ళడంలో తప్పేమి లేదు, కానీ వెళ్ళిన నీవు దాంట్లో పాలు పంపుడు పొందుతావు చూడు, అది పాపం, తప్పైపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ పరిశుద్ధతను నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మాటలు, చూపులు, నడకలు అన్నిటిలో నువ్వేం కావాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. భార్య భర్తలు అయినటువంటి వారు ఆ పిల్లల ముందు ముద్దు ముచ్చట చేసుకోకూడదు, కాపాడుకోవాలి. ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ పని చేయాలి. ఇష్టమున్నట్టుగా ప్రవర్తిస్తే నీ పిల్లలు కూడా రేపు నీకు తెలియకుండానే అమ్మాయిని తీసుకొస్తారు ఇంటికి. అంటే నీకు తెలియకుండానే అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో నీ కోడలని చెప్తారు, అక్క ఇదిగో నీ అల్లుడు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొడుకులు బిడ్డలు కలిగిన వారి జాగ్రత్త. 3వ విషయాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. మంచిగా చదవాలి. వాక్యాన్ని చదువుదాం. 2వ అధ్యాయం దయచేసి చూడండి. 2వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుదాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతిని తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారితో హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వదిగా ఈ దానియేలుకు ఉండేటటువంటి 3వ లక్షణం ఏంటో తెలుసండి? సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసండి? దేవునిని వేడుకున్నాడు. అనగా దేవునికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ఈయన దేవునికి ప్రార్థన చేశాడు. బైబిల్ ఏమని చెప్తుంది అనంటే, నీవు ప్రార్థన చేయకుండా నీవు ఆహారము మృంగుట ఎలా అని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనం ప్రార్థనను వెనుకకు వెళ్తాం. మనం ప్రార్థనలో ముందుండాలి. ప్రార్థన 10 గంటలకు స్టార్ట్ అయితే, మన 10 కాదు 8:30కు స్టార్ట్ అయితే మనం 9:30కు వస్తాం. అంటే నీకు ప్రార్థన మీద ఎంత మమకారం ఉంది?
అదే ఒకవేళ గవర్నమెంట్ వారు నీకు ఇచ్చే పెన్షన్ 7 గంటలకే ఇస్తారని చెప్తే నువ్వు ఎన్ని గంటలకు ప్రయాణం చేసేస్తావు? 6 గంటలకే నువ్వు అక్కడ లైన్ లో నిలబడతావు. చూడండి, ఒక ధనమునకున్నటువంటి ఆ ప్రాధాన్యత దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నేను మిమ్మల్ని కించపరచట్లేదు, మిమ్మల్ని బాధపరుస్తలేను, మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటో తెలుసా? దేవునికి నువ్వు దేవుని ప్రార్థనకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. దానియేలుకు సమస్య వచ్చింది, ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. అందరిలాగా మనం నశించిపోకూడదంటే మనం దేవుణ్ణి ఏం చేయాలి? వేడుకోవాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఇలాగనే చెప్తుంది, మీరు యెహోవాకు మొరపెట్టండి, ఆయన మీకు గూఢమైన సంగతులను బయలుపరుస్తాడు. దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు ఎప్పుడు కూడా నీకు పోస్ట్ పోన్ చేయడు నీ ప్రార్థనను. ప్రభు ఎప్పుడు కూడా నీ ప్రార్థన ఊరుకోవయ్యా, రావయ్యా, తర్వాత ఇస్తయ్యా, మరలా మాట్లాడయ్యా, మరలా ప్రార్థించయ్యా, దేవుడు నీకు ఎప్పుడు చెప్పడు. నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు వింటాడు. ఎప్పుడు నువ్వు మొర పెడితే అప్పుడు ఆయన మొరను ఆలకిస్తాడు. యెషయా గ్రంథం అంటుంది, ఏమని తెలుసండి? రక్షింపబడనేరకుండునట్లు ఆయన యొక్క చెవులు చేతులు ఏమండి? చెవులు మంతము కాలేవు, చేతులు పురచ కాలేవు. అంటే ఆయన నీ ప్రార్థన వినే దేవుడు. ఆయన నీ ప్రార్థన వినే దేవుడు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుతున్నాం, 33వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, యెహోవాకు నేను మొరపెట్టినప్పుడట ఆయన నా ప్రార్థన ఆలకించి నాకు గూఢమైన సంగతులు, అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీకు తెలియని సంగతులు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు గ్రహించని సంగతులు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఊహించని సంగతులను దేవుడు నీకు ఏం చేస్తాడండి? బయలుపరుస్తాడు. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఆ పాస్టర్ దగ్గరికి పోవడం, ఈ పాస్టర్ దగ్గర. ఆ పాస్టర్ బాగా ప్రార్థన చేస్తాడండి, నేనేం కావాలో ఆయన చెప్తాడు. అదే నువ్వు ప్రార్థన చేస్తే నీకు చెప్పడా దేవుడు? ఏమండి, మీ ఇంట్లో చికెన్ తెచ్చుకొని నువ్వు వండుకుంటే నీకు ఎంత టేస్ట్ వస్తుంది? పక్కింటిని ఎందుకు ఆశించడం? నీ ప్రార్థన నీకు వచ్చు కదా. హలో, గాయాలవుతున్నాయా? పర్వాలేదు, నన్ను కూడా దేవుడు గాయపరుస్తున్నాడు. ఆమేన్. గాయము రేపువాడు ఆయనే, గాయము అబ్బా గట్టిగా చెప్పండి ఒకసారి, కట్టువాడు ఆయనే. స్తోత్రం. దానియేలు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే కళలు చూస్తే కళల దర్శనాలు కళ భావాలు, దర్శన భావాలు దేవుడు వారికి అనుగ్రహిస్తాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను, ప్రార్థన చాలా బలమైంది. దానియేలుకున్న లక్ష్యం ఏదో తెలుసండి? ముమ్మారు ప్రార్థన చేసేవాడట. దానియేలు ప్రార్థన చేయకుండా ఏం చేశారు తెలుసాక? ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ, నాయకులందరూ కలిసి ఒక ప్లాన్ చేశారు. ఈ దానియేలు ప్రార్థన చేయద్దు, ఈ దానియేలు ప్రార్థన చేయకండి. ఏం చేయాలి? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నీకు తప్ప వేరేలోకి ఎవరు కూడా మొక్కరు. ఏమంటున్నారు? నీకు తప్ప వేరేలోకి ఎవరు కూడా మొక్కరు. కాబట్టి నువ్వు ఒక శాసనం చేయి. ఓకే, ఇది మంచిగా ఉంది రాజు అనుకున్నాడు. అరే నన్నే అందరు మొక్కాలి, దేవుని ఇస్తాను. కొంతమందికి ఇదే ఉంటుంది, నేను పోతుంటే నన్ను అందరు గౌరవించాలి, నేను పోతుంటే నా బ్యాగ్ ఒకటి మొయ్యాలి, నా నీళ్ళ బట్టలు ఒకటి ఇది పాస్టర్లకు ఉండదు అనుకోండి, విశ్వాసాలకు కూడా కొందరికి ఉంటుంది. నేను పోతే నాకే ప్రైజ్ లాడ్ చెప్పాలి. నేను చెప్తే ఎవరికి రాసుకుంటా పోతాను, కానీ ప్రైజ్ లాడ్ చెప్పాలి. ఇది ఒక అహం, ఇది ఒక గర్వం. రాజుకాలంటే చెప్పేసారు వీళ్ళు. ఏమంటున్నారు తెలుసండి? సంస్థాన అధిపతులు ఏమంటున్నారు తెలుసా? రాజా, నీకు తప్ప ఎవ్వరికి ఈ రాజ్యంలో బ్రతకూడదు. ఇది 30 రోజుల్లో జరగాల రాజా. రాజా అనుకున్నాడు, వా, నా గురించి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు, క్యా బాత్ హై, మేరే లియే క్యా సోచ్ రహే అని అనుకుంటున్నారు. నా విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అనుకో, నన్ను ఎంతగా హెచ్చిస్తున్నారు అనుకున్నారు. రాజు ఏంటనే తాకీదు రాసేసాడు, శాసనం రాసేసాడు, సీరు వేసేసాడు, చెప్పేశాడు, ఊరిలో రాజ్యంలో ప్రచారం చేసేసాడు. ఏమని?
నెబుకద్నెజరు రాజును తప్ప ఎవరు కూడా పూజించరు. దానియేలుకున్న అలవాటు ఏంటిది? ఏం అలవాటు ఉందో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక అలవాటు ఉన్నది ఆయనకు. 10వ వచనం, 6వ అధ్యాయము దయచేసి 13వ వచనం చదవండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము, గట్టిగా చదవాలా, అనుదినము ఎట్లా చేస్తున్నాడట? ముమ్మారు టైం ఎంత ఎన్ని 3 సార్లు, ఒక రోజులో 3 సార్లు ప్రార్థన చేస్తుంది. ఒక రోజులో 3 సార్లు, రోజుకు 3 సార్లు చేస్తున్నారు ప్రార్థన. ఏ రోజు కూడా తప్పిపోలేదు. కక్ష అంతా ఎవరి మీద అంటే దానియేలు మీద. ఎందుకు కక్ష? ఈయన ప్రార్థన చేయకూడదు. నీ బంధువులు కూడా నీ మీద కక్ష పెడతారు. ఎలా తెలుసా? ఈమె ప్రార్థన చేస్తే అన్ని జరుగుతుంది, ఈయన ప్రార్థన చేస్తే అన్ని జరుగుతుంది. ఈయన ప్రార్థన చేయకూడదు. ఈరోజు ఆదివారం చేసుకోకూడదు, ఈరోజు ఆదివారం మందిరం పోకూడదు. కాబట్టి ఆదివారం రోజు నేను ఏం చేయాలి? పంచం పెట్టుకోండి, బిత్తా. గతంలో ఎప్పుడు ఫోన్ చేయాలి ఆమె? రోజు ఫోన్ చేస్తుంది. రోజులో 3-4 సార్లు ఫోన్ చేసి అది ఇట్ట చేయాలా, అది ఎట్ట చేయాలా, ఇది అక్క ఇట్లా ఇది ఏం చేస్తుంది? శోధిస్తుంది. నువ్వేమైపోతావు ఆ శోధన? మా అదిని, మా అక్క, మా చెల్లె ఎన్నాడు పోతే అది పోతుంది. ఏంటిది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని కాలిపోయి ఏమైతుంది? మా అయ్యగారు ఏమనుకుంటాడు కదా, ఒక వారం పోకపోతే మా అయ్యగారు చాలా మంచోడు, ఎప్పుడు అని అన్ని ఏం చేస్తారు? మందిరానికి రాకుండా ఫంక్షన్. దానియేలుకు అలాంటి లక్షణం లేదు. అలాంటి లక్షణం, ప్రార్థన చేసే లక్షణం ఉంది. ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. ఈయన గురించి శాసనం పెట్టారు. వీళ్ళందరి కక్ష మండింది, కోపం, మంట, అగ్గి లేకున్నా అగ్గి వలె మండుతున్నారు. ప్రార్థన చేస్తున్నారు. అందరూ కాపు కాసుకొని చూస్తున్నారు. ఓల వైపు చూడట్లేదు, దానియేలు వైపే. దానియేలుకు టైం అయింది. ఉదయకాలంలో వేసాడు. దానియేలు టైం అయింది. ఏం చేశాడు? యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు, మోకరించాడు, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా ఫోటోలు తీయడానికి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు అందరికీ టచ్ ఫోన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాడండి, మంచిదే. అధిక వాడితే కళ్ళు పోతాయి. అధిక వాడితే నువ్వు పెట్టిన వస్తువులు మర్చిపోతావు. అధికంగా వాడితే ఒకవేళ నువ్వు గ్యాస్ పొయ్యి వెలిగించి దాన్ని మర్చిపోతే నీ ఇల్లు పేరుతుంది. కాబట్టి వాడండి, మంచిగా వాడండి, తక్కువ సమయం వాడండి. స్తోత్రం, హల్లెలూయా. వాడద్దని చెప్తే అదొక బాధ. వాడండి మంచిది. ఏది మంచిదో అదే వాడండి. స్తోత్రం. దానియేలు కోసం ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తాడు. దొరకబడదాం అనుకున్నాడు, దొరకబట్టి ఏం చేశారు తెలుసండి? దానియేలు రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఏమంటున్నాడు? ఇదిగో రాజా, నువ్వు పెట్టినటువంటి శాసనం, నువ్వు నిర్ణయించినటువంటి నిర్ణయం, నువ్వు పుట్టించినటువంటి శాసనం, ఈ దానియేలు ఏం చేశాడు? మీరినాడు. నీ శాసనాన్ని పట్టించుకోలే, నీ ఆజ్ఞను పట్టించుకోలే. ఈయన ఏం చేశాడు తెలుసా? యెరూషలేము తట్టు చేతులు ఎత్తి మోకరించి ఆ కిటికీలు తెరిచి దేవునికి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి చేసి అవతలేమో చూసాం, ఏం లేదు. 2వ కూడా చేశాడు. రాజా ఒక్కడు సాక్ష్యం ఉన్నాడు, ఒకసారికి రాజా, 2వ సాక్ష్యం ఉన్నాడు, 3వ సాక్ష్యం ఉన్నాడు. రాజా నువ్వేం చేస్తావో తెలియదు, ఈయనను మాత్రము నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నువ్వేం చేయాలి? సింహము గోలులో వేసేయాలి. ఏం చేసినందుకు? నేరం చేసిందా? ప్రార్థన చేసినందుకే. పాస్టర్ ఒక్క మాట అంటే శిరసికి బంద్ అవుతాడు. విశ్వాసులు మాట్లాడుకుంటే ఆ విశ్వాసం అంటే ఈ విశ్వాసం పడదు, ఈ విశ్వాసం అంటే ఆ విశ్వాసం పడదు. ఇవి ఎట్ట పరలోకం పోతారో తెలియదు.
పాస్టర్ ఎట్లా పోతాడు, విశ్వాసం ఎట్లా పోతాడు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. పాస్టర్ ఇట్లా చూస్తాడు, కొంతమంది పాస్టర్లు ఈయనంటే ఆయన కూడా ఆయన మళ్ళీ పెద్ద పెద్ద పేర్లు ఎలా పోతారంటే దేవుడు రాజ్యం. మనం ప్రేమించాలి, కక్షతో. ఈడ కక్షతో ఉంటే ఆడ శిక్ష కాదు కదా, నువ్వు నరకం పోతాడు సీదా డైరెక్ట్ ఓపెన్ ద డోర్, యేసుడు తోసేసుడే కలాస్ అవుట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దానియేలు ప్రార్థనా పరుడు. ప్రార్థన చేస్తే గూఢమైన సంగతులను దేవుడు నీకు బయలుపరుస్తాడు. హన్నా ప్రార్థన చేసింది, కుమారుని సంపాదించుకుంది. రాహేలు ప్రార్థన చేసింది, గర్భఫలమును పొందుకుంది. ఎస్తేరు ప్రార్థన చేసింది, రాజుగోర కటాక్షం పొందుకుంది. యోనా ప్రార్థన చేశాడు, తన మరణ స్థితి నుండి కాపాడబడ్డాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు, తనను తన భార్యను దక్కించుకున్నాడు. లోతు ప్రార్థన చేశాడు, లోతు తన పిల్లలను రక్షించుకున్నాడు. లోతు భార్య ప్రార్థన చేసింది, ప్రార్థనలో నిలకడగా లేనందుకు ఒప్పు స్తంభం అయిపోయింది. మన ప్రార్థన ఎలా ఉన్నది? దేవునకు ముమ్మారు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అందుకే దేవునికి బహు ప్రియుడయ్యాడు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో నీవు కలుసుకునే అనుభవం, దేవునితో నీవు కలిసి ఉండే అనుభవం ప్రార్థన. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడేది. యెషయా దేవునికి ప్రార్థన చేశాడు, దర్శనం చూశాడు, దేవుని దూతలను చూశాడు. సేవకుడయ్యాడు, ప్రవక్తగా ఎంచబడ్డాడు. పౌలు దేవునికి ప్రార్థన చేశాడు, దర్శనాన్ని చూశాడు, బ్రతుకును మార్చుకున్నాడు. తిమోతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దైవజనుడైనటువంటి పౌలు దగ్గర తన జీవితాన్ని మార్చుకున్నాడు. నీ ప్రార్థన ఎవరిని మార్చింది? నీవెంతవరకు ప్రార్థనలో ఉన్నావు? నీ ప్రార్థన దేవునికి ఎంతగా యోగ్యమైనదిగా ఉన్నది? గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ప్రార్థన గూఢమైన సంగతులను దేవుడు నీకు బయలుపరిచేటువంటిది. ప్రార్థన అది 3 అక్షరాలు, భూమి మీద ఉన్న అన్ని లోకాలను తిప్పేస్తుంది. ఆమేన్. ఆ ప్రార్థన అనుభవం కలిగింది. మోకాళ్ళ అనుభవం ఉండాలి. ఇందాక నేను మీకు చెప్పాను చూడండి, జాన్ వెస్లీ అయ్య గారని. ఈ 85 సంవత్సరాల వయసులో కూడా ఆయన మోకరించే ప్రార్థన చేసేవాడట. 53 సంవత్సరాల సేవలో ఒక్కనాడు కూడా కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయలే, మోకరించే ప్రార్థన చేశాడు. ఆయనకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదండి, ఆరోగ్యవంతుడు. దేవుడు సడన్లీ పిలిచాడు, సడన్లీ అయిపోయాడు. అది రాజసావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుని పిలుపు. నేను ఏమంటానంటే, నీ ప్రార్థన జీవితం జాగ్రత్త కాపాడుకోవాలి. ఏదో పని విషయంలో నీ ప్రార్థన వదిలేదు. పని ఉంటే ఉండని, నీ ప్రభుతో ఉండే కనెక్షన్ కట్ అవుతుంది. పనిపోతే ప్రభుతో ఉండే కనెక్షన్ కట్ చేసుకోదు. దానియేలు కట్ చేసుకోలే. శాసనం ఉంది, ఆజ్ఞ ఉంది, ఆజ్ఞ జారీ అయింది, బట్ నెవర్ ఫెయిల్ ప్రేయర్. ఆయన ప్రార్థన విడిచిపెట్టలే. ఆయన నెవర్ లీవ్ ప్రేయర్. ఆయన ప్రార్థనకు దూరంగా ఉండలే. ఎందుకో తెలుసా? దేవునితో ఉండేటువంటి అనుభవమే, దేవునితో కలుసుకునేటువంటి స్థితి ఆ ప్రార్థన. ఆదామవ్వలు పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి కలుసుకునే స్థితిని పోగొట్టుకొని ఏదైనా తోట నుండి బయటికి నిలబెట్టబడ్డాడు. ప్రార్థన లేని వారు సంఘములో ఉండరు, సంచారకులుగా తిరుగుతారు. ప్రార్థనలో ఉండనిటువంటి వారు, ప్రార్థనను చేయనటువంటి వారు, ప్రార్థన జీవితం లేనటువంటి వారు దేశ దిమ్మరులుగా తిరుగులాడతారు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన
బలాన్ని ఇస్తుంది, కృంగిపోయినప్పుడు బలాన్ని ఇస్తుంది, పడిపోయినప్పుడు నిన్ను లేపుతుంది. వా ప్రార్థన అది మధురమైనది. ఆయనను స్తుతిస్తూ ఉంటే, ఆయన ఆరాధిస్తుంటే, ఆయనను ఘనపరుస్తూ ఉంటే, ఆయన నామాన్ని హెచ్చింపజేస్తూ ఉంటే నీవు మరిచిపోయి లీనమైపోతావయ్యా. నీవు మరిచిపోయి దేవుని యొక్క అంతరంగముతో నువ్వు కలిసిపోతావు. దానియేలు అలా కలిసినప్పుడు దానియేలును పట్టుకున్నారు. రాజు దగ్గరికి తీసుకెళ్లి, రాజా నీ ఆజ్ఞని మీరాడు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పును. రాజు అన్నాడు, సింహ బోన్లు వేసేయండి. దానియేలు అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే కలగన్నప్పుడు కల మర్చిపోయిన కళను గుర్తు చేశాడు కదా. సింహ బోన్లో వేస్తే సింహములు ఏం చేసినాయి? తీసుకొని మింగేసినాయా? విచిత్రం ఏదో తెలుసండి, ఆయన ప్రార్థన జీవితం కలిగేవాడు కనుక ఆ సింహపు బోనులో అడుగు పెడితే సింహములు కూడా మోక. రాత్రి వచ్చి రాజు వచ్చి జైలు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? దానియేలు ఏమంటున్నాడు? దానియేలు 22వ వచనం చదవండి, 21 నుండి. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక అని ఏమంటున్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడితిని కనుక, నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని. దానియేలు నిర్దోషి. ఏమండి, దానియేలు ఏం చేశాడండి? అందరి దృష్టిలో దోషం చేశాడు. ప్రార్థన చేయడం దోషమైంది, కానీ దానియేలు ఏమంటున్నాడో తెలుసండి? దేవుని దూతలు వచ్చి సింహం యొక్క నోలను మూసేసినాయి, నాకు ఏ హాని కలిగించలేవు. బట్ అయ్యా రాజా, నీ దృష్టికి నేను నిర్దోషినైతే. అంటే నిర్దోషి అంటే ఏంటంటే ఏమర్థం చెప్పండి మీరు అందరు? నిర్దోషి అంటే ఏంటి అర్థం? దోషము లేనివాడు. ఇంకో మాటలు చెప్పాలంటే నమ్మకస్తుడు. నమ్మకస్తుడి మీద నిందేస్తారా? నమ్మకస్తుడి మీద దోషం వేస్తారా? అక్క సలహా వేస్తారా? దేవునికి స్తోత్రం, అమ్మా దేవునికి మహిమ అయ్యారా? నమ్మకస్తుడి మీద నింద వేస్తారా? వెయ్యరు కదా, దోషం వేయరు కదా. ఆయన ఏమంటాడు తెలుసా అండి? దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను. నిర్దోషి. ప్రియులారా, నా మాటలు వింటున్నటువంటి వాళ్ళారా, నమ్మకస్తులే దోషం లేని వారు. దావీదు ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు తెలుసా? తండ్రి, నా దోషములను కడిగివే. ఏమంటాడు? నా దోషములను కడిగివే, నా దోషముల నుండి నన్ను శుద్ధి చేయి, నన్ను ఇస్సోపుతో కడుగు. ఏమండి, మనం ఎవరి మీద దోషం మోపకూడదు. దోషారోపణ చేయకూడదు. మనం దేవుని దృష్టికి నిందారహితులముగా ఉండాలి. దేవుని దృష్టికి నిర్దోషముగా ఉండాలి. నువ్వు ఇతరుల మీద దోషాన్ని మోపి దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు ప్రార్థన విను, నా ప్రార్థన ఆలకించు, నా మొర్ర విను, నాకు సాయం చేయి, నాకు అది చేయి ఇది చేయి అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఇతరుల మీద దోషము మోపి నువ్వు నా యుద్ధకు వస్తే నీ ప్రార్థన నేను ఎలాగూ ఆలకించాలి. బిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దానియేలు ఎందుకు దేవుడికి బహుప్రియుడు అయ్యాడంటే ఆయన నిర్దోషి. ఎందుకు నిర్దోషి అయ్యాడు? ముమ్మారైన ప్రార్థన చేశాడు. భూమి తలకిందులైనా, శాసనంలో వచ్చినా, ఎందరూ నన్ను నిందించిన, అవమానపరిచిన, నా ప్రాణాన్ని తీయాలని చూచినప్పటికైనా దేవునికి నేను నిర్దోషిగా ఉన్నాను. రాజంటాడు, నీవు నిర్దోషివి. సింహముల నుండి బయటికి తీసుకొచ్చి అందరికి చెప్పేస్తాడు, దానియేలు ఎవ్వరు ఏమీ అనకూడదు. దానియేలు దేవుడే
మన దేవుడు. దానియేలు పూజించిన దేవుణ్ణి మనం కూడా నిర్దోషం. ఇంకొక మాట చెప్తాను. దానియేలు దగ్గర ఉన్నటువంటి 3 స్నేహితులు ఉన్నారు. ఎవరంటే ఎవరు? శద్రకు, మేషకు, అబేద్నెగో. రాజు ఏం చేశాడు? ప్రతిమను నిర్ణయించేసి ఏం అన్నాడు? అందరు దాన్ని నమస్కారం చేయమని. ఈ 3 మాత్రమే ఏం చేయాలి? ఈ 3 మాత్రం నమస్కారం చేయకపోతే వాళ్ళు పట్టుకొచ్చి ఏమంటారు తెలుసా? ఇదిగో మీరు నమస్కారం చేస్తారా, అగ్నిగుండంలో ఏమంటారా అంటే వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? మీరు మమ్మలను అగ్నిగుండం వేసినా పర్వాలేదు కానీ మేము దానికి మాత్రం నమస్కారం చేయం, మొక్కం. వెరీ గుడ్, మొక్కం. మా దేవుడు మమ్మల్ని రక్షించినా పర్వాలేదు, రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ మాత్రం దానికి మేము నమస్కరించం, మొక్కం. అప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏదో తెలుసా? ఇక్కడ మనం చదువుకున్నమాట అంటే దేవుని దృష్టికి వారు నిర్దోషత్వమును కాపాడుకున్నారు. అంటే నిర్దోషి అంటే నేరము చేయనివాడు, పాపము చేయనివాడు, దోషము లేనివాడు నిర్దోషి. అగ్నిగుండం వేశారు, అగ్ని 7 అంతలైంది, ఇంకో బాగా మండి చేశారు. రాజుకి మాట అనగానే రాజు కోపం ఇంకా మండింది. ఆహా, మీ సంగతి ఇంత కాదురా, వేస్తాను అనుకోండి. అగ్ని 7 అంతలు మండింది. అందుకే ఒక దైవజనుడు ఒక పాట పాడాడు. అగ్ని 7 అంతలై మండుచుండినది కదా. ఎన్నంతలైంది? 7 అంతలైంది. ఈశ్వరంగులు వేశారు. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అగ్ని కాలిపోతా ఉన్నది, కాలిపోతా ఉన్నది, కాలిపోతా ఉన్నది. రాజు ఆజ్ఞాపించాడు, అరే మీరు పైకి ఎక్కి వారిని చూడండి. అగ్నిలో ఉన్న వాళ్ళు కనపడతారా? మనకి ఇక్కడ నుంచి అక్కడ దగ్గర కనపడదు కళ్ళు కదా. అవునా కదా? నిజమా కదా? అవునా కదా? సెల్ ఫోన్ బాగా తాయితే కనబడేది, అక్షరాలు కనబడే మీకు. దేవుని స్తోత్రం. రాత్రుల్లో దుప్పటి కప్పుకొని అలా ఆడుకుంటూ ఉంటే తెల్లారి తిక్కుతట్టు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రాలే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రాలే. నిన్నే అంటున్నాను, నువ్వు బాధపడకు, అందరిని అంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ మధ్య పెద్దోళ్ళు కూడా ఉన్నారు అందులో, ఈ గ్యాంగ్ కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఈ గ్యాంగ్లో ఈ గ్యాంగ్ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఏం మనసులో పట్టకపోతే ప్రార్థనకి వెళ్ళిపోయి ప్రార్థన కూర్చున్నట్టుగా కూర్చుండి టింగు మన రాయడం టంగా తీస్తారు. స్తోత్రం. హల్లెలూయా. అగ్ని 7 అంతలు అయిపోయింది, మండుచున్నది. దానియేలు స్నేహితులైనటువంటి 3 శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. రాజు ఆజ్ఞాపించాడు, మీరు పైకి ఎక్కి చూడండి. దుర్పిని పెట్టి అందరూ చూస్తున్నారు. అందులో నుండి చూస్తుంటే 3కి బదులు 4 కనబడుతున్నారు. రాజు దగ్గర పనిచేసేటువంటి ఆ నాయకులకు, అధిపతులకు దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరినైనా వేసింది 3 అయితే కనబడుతుంది 4. ఏం జరిగింది? వాడు పై నుండి గబగబ దిగి వచ్చి రాజు దగ్గరికి వచ్చి, రాజా 3 కాదు వాళ్ళు 4 ఉన్నారు. దిమాగ్ ఇట్లా ఖరాబైందా? వేసింది 3 4 ఎట్లయితే నీ కళ్ళు మంచిగా లేవు, నేను వచ్చి చూస్తాను అన్నాడు. పోయినాడు రాజు. రాజు కూడా ఏం చేశాడు? నాయన ఏం చేశాడు? దొరుకుని పెట్టి చూశాడు. చూశాడా? చూస్తే ఎందరు కనపడ్డారు? ఆయనకు కనపడ్డట్టు ఈయనకు కనపడ్డాడు. మళ్ళీ తీసాడు, కళ్ళు నలుసుకున్నాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ 4 కనపడ్డాడు. ఆ 4వ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. వెంటనే రాజు అన్నాడు, వారిని పైకి తీయండి. పైకి తీశాడు. వారి శరీరం అంతా చెక్ చేశాడు. ఒంటిలో ఉన్నటువంటి ఒక రోమమయ్యను, అబ్బా స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. టీ పెడితే సురుకడుతుంది, మనకు పొక్కులు వస్తాయి. కానీ అగ్నిగుండంలో పడవేయబడిన ఆ 3కి ఒంటిలో ఉన్న ఒక రోమము కూడా ఎందుకు? వారు నిర్దోషత్వము కలిగిన వారు.
దేవుని ఎదుట దోషము లేని వారిగా ఉన్నారు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడా, నేను ఎన్నో దోషం చేశాను, ఎన్నో తప్పిదములు చేశాను. ఈ రోజున దాన్ని విడిచిపెడదాం, నిర్దోషంగా బతుకుదాం. అందుకే దేవుడు దానియేలును చూసి ఏమన్నాడు తెలుసండి? ఇతడు నాకు బహు ప్రియుడు. నిర్దోషుడు కనుక దోషము లేని వాడిని చూసి దేవుడు ఏమంటాడు? నువ్వు నాకు బహు ప్రియుడవు, నువ్వు నాకు బహు ప్రియుడవు. 5వ విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 9వ అధ్యాయంలోనికి రండి, 2వ వచనం. ఒక్క మాట నేను చదివేసి నేను ముగించేస్తాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. దానియేలుకు ఉన్నటువంటి 5వ లక్షణం ఏమిటో తెలుసండి? లేఖనమును పరిశీలించువాడు. అంటే దేవుని యొక్క వాక్యమును పరిశీలించేవాడు. ఏమంటే గ్రంథాన్ని మోసుకొని వస్తాం, బైబిల్ని మోసుకొని వస్తాం, కానీ బైబిల్ని మనం చదవం. బైబిల్ ఏమంటుంది? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు చదివితే 3వ వచనంలో మొదటి 2-3 వచనాలు చదివితే ఏమనుంటుందండి? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎట్లా ధ్యానించాలి? దివారాత్రము దానిని ధ్యానించాలి. దేవుని వాక్యమును గైకొనాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి. దానియేలుకున్నటువంటి నంబర్ 5 లక్షణం ఏంటో తెలుసా? లేఖనమును పరిశీలించేవాడు, లేఖనమును చదివేవాడు, వాక్యమును చదివేవాడు, వాక్యమును ధ్యానించేవాడు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వ్యక్తి. అందుకే దేవుని దృష్టికి బహు ప్రియుడుగా ఎంచబడ్డాడు. సహోదరి, సహోదరుడా, నీవు దేవుని దృష్టికి బహు ప్రియుడిగా ఉన్నావా? దేవుని దృష్టికి ప్రియమైన వాడిగా ఉన్నావా? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి అని దేవుడు నేను పిలిచినప్పుడు పలకగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు నమ్మకంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, అందరం లేచి నిలబడదాం. దానియేలు దేవుని దృష్టికి బహు ప్రియుడిగా ఎలా అయ్యాడు చూస్తున్నారు కదా. ఆయన తన పవిత్రతను కాపాడుకున్నాడు. అంతేకాదు తను జ్ఞానము, దేవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధుల జ్ఞానం, దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి. లేఖనమును పరిశీలించేవాడిగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. దేవుని దృష్టికి నిర్దోషిగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనకు బహు ప్రియుడిగా ఉన్నావా? ఆయనకు బహు ప్రియుడమైనటువంటి బిడ్డగా నీవు ఉన్నావా? అంటే నమ్మకస్తుడిగా. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి ఆలోచించుదాం. ప్రభువుకు ప్రియమైనటువంటి వ్యక్తిగానే ఉండు. మనుషులకు కాదు ప్రియమైన వ్యక్తి, నీ బంధువులకు కాదు ప్రియమైన వ్యక్తివి. దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలి, దేవుని దృష్టికి ప్రియమైన వాడిగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. ఒప్పుకుంటావా? దేవుడి దగ్గర ఏదైనా తప్పిదం ఉంటే 2 చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, అందరూ లేచి నిలబడండి. పిల్లలు, పెద్దలు అందరూ లేచి నిలబడండి. ప్రభు దగ్గర ఒక ప్రత్యేకమైన స్థితిలోనికి రా. ఇదిగో ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని దృష్టికి బహు ప్రియుడమై ఉంటావా? ఏ విషయంలో దూరమైపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి నీవు బహు ప్రియుడవు. నీ ప్రార్థన దేవుని దృష్టికి, ప్రభు నీ ప్రార్థన విన్నప్పుడు, చూసినప్పుడు, ఆలోచించినప్పుడు, అబ్బా నా సహోదరి
నాకు బహు ప్రియుడు. దావీదును గురించి దేవుడు అంటాడు, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుని ఇష్టాన్ని చేయగలిగిన వ్యక్తి దావీదు. దానియేలు దేవునికి బహు ప్రియుడు. నువ్వు నేను మనం ఎలాగున్నాం పరిశీలించుకున్నాం. అగ్ని ఏడంతలైంది, మండుచున్నది, కానీ కాలిపోలేదు. దేవుడు వారిని కాపాడాడు. అగ్ని అభిషేకం నీ మీద ఉండినప్పుడు సాతాను ఏం చేయలేడు. సాతాను యొక్క తంత్రములు, సాతాను క్రియలు నేనేమి చేయలేవు. అవి కాలిపోతాయి, అవి కాలిపోతాయి. స్వరములు తెలిసి ప్రేమించి ప్రార్థిద్దాం, అందరూ ప్రార్థిద్దాం. నాకు చాలిన దేవుడా, ఎక్కువ వందనాలయ్యా. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాచలేనులే. ఇదిగో ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం నాకు కొలువైనటువంటి నీ దేవుడు నిన్ను అడుగుతున్నాను, నీవు నాకు ప్రియమైన బిడ్డగా ఉంటావా? ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. దేవునికి ప్రియమైన కుమార్తెగా నీ ఉండు. మనుషులకు కాదు బిడ్డ, దేవుని కొరకు ఉన్నప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. ఇది వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు ప్రభువును ప్రతి క్షణం మాతో మాట్లాడే దేవుడు. అందరూ నన్ను తప్పు చేసేవాంటున్నారు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవానికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయ కాలం మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఈ బలమైన వర్తమానం దానియేలు దేవుని దృష్టికి బహు ప్రియుడుగా ఎంచబడిన వర్తమానం. నేను నీ దృష్టికి ప్రియుడను కావాలని నేను కోరుకుంటున్నాను.
నన్ను అలాగూ చేయు తండ్రి, నన్ను అలాగున చేయి అని ప్రార్థిస్తున్నా. ఇక్కడున్న ప్రతి బిడ్డను అలాగున చేయి. నిర్దోషత్వం దయచేయి, ప్రార్థన జీవితం దయచేయి, పవిత్రత దయచేయి, పరిశుద్ధత దయచేయి, నమ్మకత్వం దయచేయి, యోగ్యమైన జీవితం దయచేయి, జ్ఞానము దయచేయి. ఏది మంచిదో ఏది చెడో వివేచన కలిగినటువంటి జ్ఞానం, జ్ఞానాత్మపూర్ణమైనటువంటి అభిషేకం ఈ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడైండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.